పిల్లలు ఏ పదార్థాన్ని అంత ఈజీగా నచ్చరండి. వాళ్ళకి రుచితో పాటు రంగు కూడా బాగా నచ్చాలి. అప్పుడే వాళ్ళ ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. అలాగని వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండాలని కెమికల్స్తో ఉన్న ఫుడ్ కలర్స్ వాడామా ఇక అంతే, ఆరోగ్యం సంగతి గోవిందా. అందుకే మనకి న్యాచురల్గా అంటే ప్రకృతి సిద్ధంగా దొరికే ఐటమ్స్తోని చాలా అట్రాక్టివ్గా అంటే కంటికి ఇంపుగా రుచికి పసందుగా ఉండే వంటకాల్ని వండాలి. అలాంటి వంటకాల్ని మనకు పరిచయం చేస్తామంటున్నారు కుమారి శ్రీవాణి. పదండి ఆ రెసిపీస్ ఏంటో చూద్దాం. హాయ్ శ్రీవాణి. హాయ్. ఎక్కడ ఉంటారు? దిల్షుక్ నగర్. దిల్షుక్ నగర్. ట్రాఫిక్ ఫుల్ కదా? షాపింగ్ కూడా ఫుల్. యా. ఎంటర్టైన్మెంట్ చాలా ఫుల్. ఇవన్నిట్లో ఏది ఎక్కువ చేస్తావు? ట్రాఫిక్ లో ఎక్కువ తిరుగుతావా, షాపింగ్ లో ఎక్కువ? అన్నీ చేస్తా. ఎంటర్టైన్మెంట్ లో అన్ని అన్ని ఓకే. సో ఎక్కడ తిరుగుతావు బాగా? అంటే మోస్ట్లీ ఆఫీస్కే నాకు టైం అయిపోతుంది ఇంకా. ఓ యు ఆర్ వర్కింగా? నేను చదువుకుంటున్నారేమో అనుకున్నా. ఏం జాబ్ చేస్తున్నారు? నేను ఇప్పుడు యానిమేషన్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్. ఓకే, వెరీ నైస్. దీనికోసం కోర్స్ సపరేట్ గా ఏదైనా చేశారు? ఆఫ్టర్ డిగ్రీ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో యానిమేషన్ తీసుకున్నా. ఓకే. దెన్ సో ఆ తర్వాత మళ్ళీ సపరేట్ కోర్సెస్ ఏమైనా? లేదు. దాంతో వెంటనే జాబ్ వచ్చేసింది. వెరీ నైస్. ఇటువైపు వెళ్ళాలని ఎప్పుడు వచ్చింది థాట్? ఎవరు చెప్పారు? అంటే అన్నయ్య ఫ్రెండ్స్ ఉన్నారు ఈ ఫీల్డ్ లో చాలా మంది, సో వాళ్ళని చూసి నాకు ఇంట్రెస్ట్. ఓకే, వెరీ నైస్. మరి వంటలు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? వంటలు స్పేర్ టైం అంతే. అంటే ఖాళీగా ఉన్నప్పుడు అమ్మ చేస్తూ చూడడం, అలా మీరు ఇన్వాల్వ్ అవ్వడం. ఓకే ఓకే, సరే. మాకేం చూపిస్తున్నారు ఈరోజు? ఇప్పుడు మిల్ మేకర్ బోండా చేద్దాం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చెప్తారా ఇంగ్రీడియంట్స్ అని? చెప్పండి. ఉడకపెట్టిన ఆలు, శనగపిండి, ఉడకపెట్టిన మిల్ మేకర్, కొత్తిమీర, ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె తగినంత, బేకింగ్ సోడా, పోపు దినుసులు, బియ్యం పిండి. సో ఇంగ్రీడియంట్స్ అంతా ప్రీ ప్లాన్డ్గా రెడీ చేసేసావు. ముందుగానే మీల్ మేకర్ని ఉడికించేసావు, బంగాళదుంపని కూడా ఉడికించి పెట్టేసావు. ఇక ప్రొసీజర్ చూపిస్తావా? సో కావాలని చిన్న గ్రాన్యూల్స్ తీసుకున్నారా? అవునంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా మనకి, బోండా చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఒకవేళ పెద్దవైతే కొంచెం క్రష్ చేయండి, చుంచేయండి, లేదంటే ఒకసారి అలా మిక్సీలో వేయచ్చు కదా. మిక్సీ వద్దు కానీ క్రష్ చేస్తే చేతితో క్రష్ చేసినా చాలు. సో ఇలా మనకి ఉడికించేసి రెడీగా పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టఫింగ్ మెటీరియల్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఆన్ చేద్దామా? అందులో ఆయిల్ వేస్తాం. ఇదిగోండి, చాలా కొంచెం చాలు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఫస్ట్ పోపు ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఇది ఆలు మ్యాష్ చేసుకోవాలి. ఓకే, ఉడకబెట్టిన బంగాళదుంపని తొక్క తీసేసి పైకి పెట్టుకోండి. తొక్క తీసేసి జస్ట్ మ్యాష్ చేయాలి. మనకి బోండా చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. అండ్ ఆలు ఉంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఏ వెజిటేబుల్స్ ఎక్కువ ఇష్టం? నాకు అన్ని ఇష్టం. అన్ని? ఆల్ వెజిటేబుల్స్? పొట్లకాయ తప్ప. పొట్లకాయ. సో ఆ పేరు పలకడానికి కూడా మీకు ఇష్టం లేదనమాట. పొట్లకాయ తప్ప అని చెప్తున్నారు. సో ఆ మాట కూడా గట్టిగా అనబుద్ధి అవ్వట్లేదు మీకు, అవునా? మీల్ మేకర్ కూడా కొంచెం ఊరికే అలా నార్మల్ గా లైట్ గా స్మాష్ చేద్దాము. చిన్నవే కానీ బాయిల్ అవుతున్న నీళ్ళలో, మరుగుతున్న నీళ్ళలో వేసేసి తీసేసారు. అంతే అంతే. నీళ్లు పిండేసారా మళ్ళీ? పిండేసేయాలి. ఓకే, ఆయిల్ కొంచెం కాగినట్టుంది. పోపు దినుసులు అయినా చాలా చాలు చాలు. ఇందులో ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. మన కర్రీ ప్రొసీజర్లో కదా సరిపోతుందా? సరిపోతుంది, చాలు. ఎందుకంటే మళ్ళీ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అందులో కారం వేసుకుంటాం అనమాట. సో ఇవి సరిపోతాయి. సో ఇప్పుడు ఓన్లీ స్టఫింగ్ మెటీరియల్ సరిపడా వేస్తున్నారు అంతే. సాల్ట్ కూడానా? సాల్ట్ ఫస్ట్ మనం ఆలు ఇంకా ఇవి వేసిన తర్వాత వేద్దాము. ఓకే, ఇప్పుడు ఆలు వేసేసుకుందాం. ఉడికించి మ్యాష్ చేసిన ఆలు. అలాగే ఈ మీల్ మేకర్ కూడా వేయచ్చా? ఓకే, సో కొంచెం క్రష్ చేసిన మీల్ మేకర్.
ఆయిల్లో కొద్దిగా అలా పోపులో వేసి ఫ్రై చేయడం వల్ల మనకు కొంచెం కమ్మదనం కూడా వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయింది మీరు జాబ్ చేస్తూ? నేను ఇప్పుడే ఫస్ట్ ఇయర్. ఇదే ఫస్ట్ ఇయర్. ఫస్ట్ 4 months అవుతుంది వెళ్ళి. 4 months. ఎలా ఉంది మీ ఆఫీస్? అంటే చాలా, అంటే కొత్తలో కదా, కొంచెం డిఫరెంట్గానే ఉంది ఫీలింగ్. ఓకే, కాలేజ్కి వెళ్ళిన దానికి జాబ్ చేస్తున్న దానికి ఏంటి చేంజ్ ఏంటి అంటే కంటిన్యూగా కూర్చోవాలి ఆఫీస్లోనే. కాలేజ్ అయితే మధ్య మధ్యలో బయటికి వచ్చేసి తిరగాలి, బట్ ఆఫీస్లో అలా ఎలా చేయరు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఓకే, ఇప్పుడు కొంచెం సారీ. ఆఫీస్కి లీవ్ పెట్టారా ఈ 4 monthsలో ఎప్పుడైనా? పర్మిషనే, బట్ ఇంకా లీవ్ అనుకోవచ్చు. పర్మిషన్ లీవ్ లాగా కూడా వాడుకోవచ్చా? ఓకే ఓకే ఓకే, ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం. కారం ఇందులో వేస్తారా? మిర్చి వేసాం కదా, చాలా. సో మన ఆలూ కూట్ అంటాం కదా, ఆ టైప్లో, ఆ స్టైల్లో ముందు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకా ఆఫ్ చేసేద్దాం, అది అలా ఉంచుతాం, చల్లారుతుంది. సో ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. సో పిండి కలిపే ముందు నువ్వు బోండాస్ ప్రిపేర్ చేస్తే బెస్ట్. ఓకే ఓకే, దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకుందాం మనం. ఇప్పుడు మనం ఇవి చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. మనకు కావాల్సిన బోండా సైజులు. ఇంకా నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ అంటే మోస్ట్లీ యానిమేటెడ్ కార్టూన్స్ అండ్ మూవీస్ చూస్తూ ఉంటాయి ఎక్కువ. చూడటం అంటే నీ టైం అంతా వాటికే స్పెండ్ చేస్తావు? అంతే. సరే, మనకి బోండాస్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు పిండి చేసుకుందాం. పిండి కలుపుతారా? ఓకే. సో ఇప్పుడు శనగపిండి వేసుకుందాం. సో వాటిలో ఉప్పు కారాలు ఏమైనా వేయండి. క్రిస్పీనెస్కి కొంచెం బేకింగ్ సోడా వేద్దాం అండ్ ఈవెన్ బియ్యం పిండి. ఓకే, ఉప్పు, ఇది కొంచెం సోడా చాలు. కారం వేసుకుందాం. ఇంకొంచెం స్పైసీగా తింటానమ్మా. ఓకే. నెక్స్ట్ బియ్యం పిండి. కారం కొంచెం వేయచ్చేమో. ఇంకొంచెం వేనా? ఓకే, ఏమంటావో అని కొద్దిగా వేసా. లేదు, వేయచ్చు. బియ్యం పిండి వేసాక వేస్తా. సో బియ్యం పిండి వేసేద్దాం మొత్తం. ఓకే, ఇది కొంచెం థిక్గా కలుపుకుందాము, లూజ్గా లేకుండా. ఏం స్నాక్స్ ఎక్కువ ఇష్టం నీకు? ఎలాంటి స్నాక్స్? ఇలా డీప్ ఫ్రైవా, జస్ట్ పాప్కార్న్ టైప్ స్నాక్సా? డీప్ ఫ్రై చాలా ఇష్టం. డీప్ ఫ్రై చాలా ఇష్టం. ఓకే, సో వాటర్ సరిపోయాయి? సరిపోయాయి. ఇప్పుడు మనం అవి బాల్స్ ఇందులో వేసేసి. ఓకే, హెల్ప్ చేయనా? ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు బజ్జీ పిండి ఎలా వేస్తామో అలా వేసుకుందాము. ఓకే, వేసేయండి. ఓకే, సో కొంచెం హై చేశాను. కొద్దిగా ఆగాక టర్న్ చేస్తాను. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చూసుకుందాం. చూడండి, అప్పుడు క్రిస్పీ అయినట్టే. సరిపోయింది కదా మనకి? తీసేద్దామా? టిష్యూ ప్లేట్ రెడీగా పెట్టా. ఆఫ్ చేసేస్తున్నా. చేసేయండి. కాకపోతే మనకి మీల్ మేకర్ ఎప్పుడు ఐడియా రాదు కదా, మనకి కావాలంటే నాన్ వెజ్ మీట్స్ వెళ్తుంది, ఎంతసేపు ఆలు బఠానీ ఇట్లానే ఆలోచిస్తాం మనం. అండ్ సోయా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. క్రంచీగా ఉంటాయి అండ్ కొంచెం సాఫ్ట్నెస్ డిఫరెంట్గా ఉంటుంది. సర్వ్ చేసుకుందామా ఇది? ప్లేట్లో పెడుతుంటే క్రిస్పీగా అనిపిస్తున్నాయి. దీన్ని సాస్తో సర్వ్ చేయొచ్చు. సో మీల్ మేకర్ బోండా రెడీ. సో మన మీల్ మేకర్ బోండా రెడీ అయిపోయిందండి. చలికాలంలో ఇటువంటి స్నాక్స్ తినడానికి పిల్లలతో పాటు పెద్దలు ఇష్టపడతారు. మరి మీరు ప్రిపేర్ చేస్తారు కదా? కావాల్సిన పదార్థాలు ఏంటో, ప్రిపరేషన్ ఎలాగో మరోసారి చూద్దాం. మీల్ మేకర్ బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మీల్ మేకర్, ఉడికించిన బంగాళదుంప, శనగపిండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పోపు దినుసులు, కొత్తిమీర, బియ్యం పిండి, వంట సోడా, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నూనె. మీల్ మేకర్ బోండా తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కేలోపు ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బంగాళదుంప అలాగే మీల్ మేకర్ని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో పోపు దినుసులు వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్,
పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మ్యాష్ చేసిన బంగాళదుంప మీల్ మేకర్ వేసి దాన్ని కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి అది కూరలాగా తయారు చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి ఆ నూనె వేడెక్కేలోపు మనం తయారు చేసుకున్న కూర మిశ్రమంలో కొంచెం కొత్తిమీర వేసి కలిపి చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో శనగపిండి, ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా, కారం పొడి, అలాగే కొద్దిగా బియ్యం పిండి వేసి కొంచెం నీళ్లు పోసి కాస్త జారుగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న బాల్స్ని ఈ శనగపిండి మిశ్రమంలో డిప్ చేసి కాగిన నూనెలో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వాటిని పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అంతా నాప్కిన్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సాస్తో సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడివేడిగా కరకరలాడే మీల్ మేకర్ బోండా రెడీ. మీల్ మేకర్ బోండా టేస్ట్ చేసి చెప్తారా మరి ఎలా ఉందో? చెప్తాను, నాతో పాటు నువ్వు టేస్ట్ చేయి. సూపర్గా ఉంది శ్రీవాణి. సెకండ్ రెసిపీ ఏం చూపిస్తున్నావు? ఆలు రాజ్మా టిక్కీ. ఓకే, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? ఉడకపెట్టిన రాజ్మా, ఉడకపెట్టిన ఆలు, క్యారెట్ తురుము, అల్లం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర పేస్ట్, ఉప్పు కారం, గరం మసాలా, చాట్ మసాలా, జీరా పౌడర్, నల్లుప్పు, కసూరి మేతి, నూనె తగినంత, కార్న్ ఫ్లోర్ అండ్ బ్రెడ్ స్లైసెస్. ఓకే, ఇప్పుడు ఏంటి ప్రొసీజర్? ఇప్పుడు మనం ఫస్ట్ ఈ రెండు మ్యాష్ చేసుకుందాం, దెన్ ఆయిల్లో ఫ్రై చేయాలి మొత్తం. ఫస్ట్ మ్యాష్ చేయండి. ఇది రాజ్మా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టాలి, దెన్ ఉడకపెట్టాలి. సాల్ట్ వేసి ఉడకబెట్టారా? నార్మల్గా ఉడకబెట్టారా? సాల్ట్ వేయాలి కొంచెం. అదే ఉడికాక సాల్ట్ వేయడం అన్ని పడతాయా? ఓకే, సో ఇప్పుడు అవి మ్యాష్ చేద్దాం. కొంచెం ఇవి బాగా నానితేనే ఓవర్ నైట్ కన్నా కూడా రేపు మార్నింగ్ చేసుకుంటే ఈ రోజు మార్నింగే మనం నానపెట్టేసి రేపు మార్నింగ్ కుక్కర్లో పెట్టుకుంటున్నా కూడా బెటరే కదా. ఓకే, సో ఇలా మనం మెత్తగా కొంచెం పౌడర్ లాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా చాలా టైం పడుతుంది అనుకుంటే మిక్సీలో ఒక్కసారి అలా వేసి గ్రైండ్ చేసుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ ఆలు కూడా మ్యాష్ చేసేసుకుందాం. ఇదైతే ఈజీగా మ్యాష్ అయిపోతుంది, రెండు కలిపేసి చేసేయచ్చు కూడా. సో మీకు స్నాక్స్ ఎక్కువ ఇష్టమని స్నాక్స్ పట్టుకొచ్చారు ఈరోజు. ఓకే, ఇప్పుడు ఆలు కూడా మ్యాష్ చేసేసాము. ఇప్పుడు మనం బాండి పెట్టుకొని కొంచెం తిప్పేసుకుని దెన్ షాలో ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది. అంటే కొంచెం ఫ్రై చేయాలంటున్నారు. ఇప్పుడు దీన్ని ఫ్రై చేద్దాం కొంచెం. ఓకే, సో అంటే టిక్కీస్ లో జస్ట్ పైన లేయరే ఫ్రై అవుతుంది, లోపల ఫ్రై అవ్వదని ముందు ఫ్రై చేద్దాం అంటున్నారు. ఓకే, ప్యాన్ పెట్టేనా? ఫస్ట్ పేస్ట్ వేసుకుందాము. ఓకే, ఏంటిది? అల్లం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అన్ని కలిపి పేస్ట్ చేసాము. సో మనం స్పైసీనెస్ కి తగ్గట్టు వేసుకోవచ్చు క్వాంటిటీ. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు చెప్పండి? అది వేస్తే క్యారెట్ వేద్దాం. మన మీద చిందదు అప్పుడు. క్యారెట్ మొత్తం వేసేద్దాం. సో అల్లం పచ్చిమిర్చి అది కూడా పచ్చిది కాబట్టి కొంచెం అట్లా ఆయిల్ కొంచెం పచ్చిదనం పోయిన తర్వాత మనం ఇది మ్యాష్ చేసుకున్న బంగాళదుంప రాజ్మా ఇది వేయచ్చా? వేసేయండి. సో ఇప్పుడు దీన్ని ఫ్రై చేద్దాము. కొంచెం వాటర్ వేసుకుందాం ఎందుకంటే కొంచెం డ్రైనెస్ కనిపిస్తుంది. ఓకే, అంటే కొంచెం ఫ్రై అయ్యాక వేస్తా. సో ఉప్పు కారం అన్ని తగినంత. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం ఉప్పు, ఇది జీరా పౌడర్, ఇది ఓకే, గరం మసాలా, చాట్ మసాలా. ఫ్లేవరే తెలిసిపోతుంది కదా ఎక్కడున్నా. కొంచెం నల్లుప్పు వేసుకుందాం. ఓకే, నార్మల్ సాల్ట్ వేసాము కానీ కొంచెం నల్లుప్పు. అది కసూరి మేతి లాస్ట్ కి వేసుకుందాం. సో కసూరి మేతిని కొంచెం పౌడర్ చేసుకుంటాం. డ్రై లీవ్స్ ఉంటే డ్రై లీవ్స్ వేసుకోవచ్చు, లేదు అంటే పౌడర్ చేసుకొని మిక్స్ అవుతుంది కదా. ఇది ఇంకా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఆఫ్ చేసేసి టిక్కీ చేసుకుందాం. ఓకే, లాస్ట్ లో కసూరి మేతి కొంచెం. మళ్ళీ ఇది ఎక్కువ వేసినా కూడా మనకి చేదు వచ్చేస్తుంది కదా. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేయమన్నావు కదా, చేసేసాను. సో ఇది ఒక ప్లేట్. ఇది ప్లేట్లో తీసుకునే ముందు ఒక చిన్న పని ఉంది. మనము బైండింగ్ కోసం బ్రెడ్ తీసుకుందాము. ఓకే, ఇది నానబెట్టి వాటర్లో.
సో బ్రెడ్ అంటే సైడ్స్ కట్ చేసిన బ్రెడ్, సైడ్ కట్ చేసిన బ్రెడ్ వాటర్ స్క్వీజ్ చేసేసి, సో బైండింగ్ బాగా రావడం కోసం బ్రెడ్ స్లైసెస్. కొంతమంది బ్రెడ్ క్రమ్స్ వేస్తారు, మనకు కొంచెం తడి ఎక్కువ కావాలంటే ఇట్లా వాటర్లో డిప్ చేసేసి. ఇప్పుడు కలిపేస్తావా? ఇప్పుడు దీన్ని ఇందులో కలిపేసేద్దాం. సో బ్రెడ్ మొత్తం ఈవెన్గా కలిపేస్తాం. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. వేడి తొందరగా చల్లారిపోతుందా? ఇప్పుడు దీన్ని టిక్కీస్ చేసుకుందాము. ఇలా టిక్కీస్ చేసుకోవాలి. మనం ఇప్పుడు అన్నీ చేసుకొని పెట్టుకుందాము. ప్యాన్ పెట్టేస్తున్నాము. చూడు, ఈ ప్యాన్ సరిపోతుంది? సరిపోతుంది. ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకుందాము. షాలో ఫ్రైకి కాబట్టి కొంచెం ఆయిల్ చాలు. సో డీప్ ఫ్రై చేయట్లేదు, ఆల్రెడీ మంచిగా ఫ్రై చేసాం కదా మనం. సో ఇప్పుడు ఏంటంటే ఫైనల్ లుక్ కోసం మనకి పైకి బాగా కనిపించడానికి మళ్ళీ ఫ్రై చేయడం. సో నీ స్కూల్ అంతా ఎక్కడ? సిటీలోని, హైదరాబాద్ లోనే చదువుకున్నావు? మొత్తం హైదరాబాద్. అది కూడా దిల్షునారే? అప్పుడు దిల్షునార్కి ఇప్పుడు దిల్షునార్కి ఎంత చేంజ్ ఉంది కదా? చాలా చేంజ్ ఉంది. సో హీట్ అయింది. హీట్ అవ్వగానే ఇది టిక్కీస్ తీసుకొని జస్ట్ కార్న్ఫ్లోర్లో పైన అద్దుకుందాము. సో దట్ క్రిస్పీ వస్తుంది మనకి. ఓకే, క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లోర్ అద్దుకొని ప్యాన్లో ప్లేస్ చేసేద్దాం. ఓకే. సో ఇంకా ఫైనల్గా కోటింగ్ కూడా మనకి విడిపోకుండా ఉంటుంది. అండ్ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల కొంచెం కలర్ కూడా బాగా వస్తుంది. ఓకే, సో ఈవెన్గా ఇటువైపు ఆయిల్ లేదు కదా, వేస్తావా ఏమైనా? సో వీటిని కొంచెం మనం అలా సైడ్ బై సైడ్ టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. టాంగ్స్ ఉంటే టాంగ్స్ యూజ్ చేయొచ్చు, లేదంటే స్పూన్స్తోనే 2 స్పూన్స్ యూజ్ చేసేసి టర్న్ చేసేసుకుందాం. సో ఇవి మనం ఇప్పుడు టర్న్ చేసేసుకుందాము. కొంచెం అలా పైన ఫ్రై అవుతే కొద్దిగా క్రిస్పీనెస్ వస్తుంది. సో రొటీన్గా ఆలూ టిక్కీసే కాకుండా కొంచెం ఇలా మనం బీన్స్ ఏవైనా యూజ్ చేస్తే కూడా బాగుంటుంది. 2 సైడ్స్ ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకున్నాను. ఓకేనా? ఇంకా ఓకే, టిక్కీ రెడీ అయిపోయింది. సో మనకి కొంచెం బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది పైన. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే. ఆలూ రాజ్మా టిక్కీ రెడీ. సో మీరు టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో. ఇంకా చెప్పాలా? చెప్తే నాకేంటి, ఇదంతా మీకే. అదంతా మీకే. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ప్రిపరేషన్ ఎలాగో మరోసారి చూద్దాం. ఆలూ రాజ్మా టిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా, ఉడికించిన బంగాళదుంపలు, బ్రెడ్, కార్న్ఫ్లోర్, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా పొడి, క్యారెట్ తురుము, నల్ల ఉప్పు, కసూరి మేతి పొడి, ఉప్పు, కారం, నూనె. ఆలూ రాజ్మా టిక్కీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక రోజంతా రాజ్మాని నానబెట్టుకుని ఉడకపెట్టి పెట్టుకోవాలి. బంగాళదుంపను కూడా ఉడికించి ఈ రెండింటిని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కలిపి చేసిన పేస్ట్ వేసి అందులోనే క్యారెట్ తురుము కూడా వేసి కాస్త పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం మ్యాష్ చేసుకున్న రాజ్మా, బంగాళదుంప పేస్ట్ని కూడా వేసి దాంట్లో కారం, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, చాట్ మసాలా పొడి, కొద్దిగా నల్లుప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరగా కసూరి మేతి పౌడర్ కూడా వేసి ఎడ్జెస్ కట్ చేసిన బ్రెడ్ ముక్కల్ని వాటర్లో డిప్ చేసి ఆ తర్వాత వాటర్నంతా పిండేసి ఇప్పుడు ఆ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటిని టిక్కీస్ లాగా తయారు చేసుకుని స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత తయారు చేసిన టిక్కీస్ని కార్న్ఫ్లోర్లో ఒకసారి డిప్ చేసి ప్యాన్లో 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. అవి 2 వైపులా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో కొత్తగా ఉండే ఆలూ రాజ్మా టిక్కీ తయారు. సో ఇప్పుడు ఆలూ రాజ్మా టిక్కీ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. నీకు తినాలని ఉందా? ఉంది. ఆకలి కూడా వేస్తుంది కదా, అందరూ నీకు ఇష్టం స్నాక్స్ అంటేను. సరే కానీ చేద్దాం పట్టు. సూపర్గా ఉంది, సాఫ్ట్గా ఉంది. పైన కొంచెం కార్న్ఫ్లోర్ అది ఫ్రై చేసాం కాబట్టి కొంచెం పైన తగినట్టు క్రిస్పీగా ఉంది. మంచి టేస్ట్ వచ్చేసింది. శ్రీవాణి,
సో మంచి స్నాక్స్ చూపించావు. నీకు స్నాక్స్ చాలా ఇష్టం కాబట్టి అలా చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఎస్పెషల్లీ ఈ సీజన్ స్నాక్స్కి మంచి డిమాండ్ కదా. సో మంచి వెరైటీ స్నాక్స్ చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి వంటలు మాకు పరిచయం చేసినందుకు నీకు జీ తెలుగు ఎక్సో డిష్ వాష్ బార్ ప్రజెంట్స్ మీ ఇంటి వంట నుండి ఈ అందమైన చీర. థ్యాంక్ యూ. ఇవ్వండి ఇవాళ ఎక్సో డిష్ వాష్ బార్ ప్రజెంట్స్ మీ ఇంటి వంటలో కుమారి శ్రీవాణి రెసిపీస్. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వంటకాల పోటీలో గెలుపొందిన విజేత కాకినాడలో ఉంటున్న ఎన్ లక్ష్మి. లక్ష్మి గారు, మీరు రాసి పంపించిన పైనాపిల్ కేక్ అనే వంటకం బహుమతికి ఎంపికైందండి. కంగ్రాచులేషన్స్. త్వరలోనే ట్రిప్లెక్స్ వారి బహుమతి మీకు అందుతుంది. రేపు మరో గెస్ట్తో మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.